యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. ఫస్ట్ వచనములో ఏముందమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచువారందరూ ధన్యులనున్నది. అంటే ఈ భూమి మీద ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు 2 తోవలు ఉన్నాయా? 2 మార్గాలు ఉన్నాయా? ఒక వ్యక్తిలో 2 ప్రయాణాలు ఉన్నాయా? ఒక ప్రయాణం ఉండాలా కదా? ఒక వ్యక్తిలో ఏముండాలి? అవునంటే అవును, కాదంటే కాదనే ప్రయాణం ఉండాలి. ఆ మాటకే మనము చోటు ఇవ్వాలి. యెహోవా యందు తోవల నడుచువారు భయభక్తులు గల్లవారు ధన్యులు అని సెలవిచ్చింది. అంటే ఇంకో తోవ కూడా ఉందా? ప్రియమైతే బిడ్డలారా, ఇంకో తోవ ఏంటిది? ఇక్కడ యెహోవా తోవ అని యెహోవా తెలియపరిచిండు, దావీదు ద్వారా తెలియపరిచిండు. మరి ఇంకొక తోవ ఎవరు తెలియపరచాలి? లోకానుసారమైంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. లోకానుసారమైన తోవ ఏముంటుందని అంటే, నువ్వు వెళ్తున్న మార్గము రైటే, ఈ రోజుకు నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, ఈ రోజుకి ఈ మార్గంలో నువ్వు ఇట్లనే ఉండు, ఈ రోజుకి ఈ మార్గంలో నువ్వు తిను, తాగు, ఎంజాయ్ చేయి, ఈ మార్గం ఇది నీకే. నువ్వు మేలుకరంగా ఉన్నావు, నువ్వు దేవునికి దగ్గర లేవా? దగ్గరే ఉన్నావు. నిన్ను ఎవరు దగ్గర లేరని అన్నారు? వాళ్ళే దగ్గర లేనట్టు. నిన్ను ఎవరైతే అంటారో వారే దేవునికి దూరంగా ఉన్నట్టు అని ఏం చేస్తుందంటే ఈ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. ఎవరు? దుష్టుడు, లోకానుసారంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యెహోవా యందు నిలబడ్డ వారికి ఏముంటుంది అంటే, ఇక్కడ చూడు 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఇక్కడ 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనుల నుండి ఆశీర్వదించును. జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. హల్లెలూయా. ఈ రోజులలో సమాధానం ఉన్నదా? సమాధానం ఉన్నదా? మరి సమాధానం దొరకాలంటే మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఈ భూమి మీద ఈ యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనం బ్రతకాలనంటే, మనం జీవించాలనంటే, మన రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడాలనంటే, మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలనంటే, పళ్ళ చుట్టూ మనము పిల్లలతో సహా నివసించాలనంటే మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది ఏంది? ఏం కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డ ఏ రీతిగా బయట కనపడాలి? అన్నిట్లో మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ బిడ్డ భక్తురాలు, ఈ కుమారుడు భక్తుడు, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి, ఏది ఎప్పుడు చెప్పాలి? ఆ గుణగణాలు చూసి చెప్పాలి. ఆ గుణగణాలు చూసి, ఆ పేరు ప్రతిష్టలు చూసి వేరే వాళ్ళు నీ కోసము గర్వంగా చెప్పాలి. ఒక బిడ్డ కోసము కన్న తల్లిదండ్రులు దొంగైనా, లంగైనా, మంచైనా, చెడైనా కన్న తల్లిదండ్రులు దర్చిపెట్టుకొని గర్వంగా చెప్పుకుంటారు. కానీ నీ కోసం, నా కోసం బయట జనులు చెప్పాలి, సంఘం చెప్పాలి, విశ్వాసులు చెప్పాలి, గ్రామస్తులు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఫలాని అమ్మాయి అయ్యా, ఫలాని అబ్బాయి అయ్యా, ఫలాని వ్యక్తి అయ్యా,
ఏంటయ్యా వారి కోసం ఇంత గొప్పగా చెప్తున్నావు? వారి పేరేంది ఇంతగానం చెప్తున్నావు అనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారయ్యా. వారికి ఏరే మార్గం తెలియదయ్యా. ఏ మార్గం తెలిసాయనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తరించి యెహోవా మార్గంలో తెలుసాయి వాళ్ళకి. ఎంతకాలం భూమి మీద బ్రతికినామన్నది కాదు, అది ఒక బ్రతికే కాదు. బ్రతికిన 4 రోజులైనా సరే యెహోవా సాక్షిగా బ్రతకాలి, యెహోవా వాక్యానికి లోబడి బ్రతకాలి. ఏమున్నదమ్మా? రెప్పపాటు లాంటి జీవితం అమ్మా. ఈ రెప్పపాటు లాంటి జీవితాన్ని ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ బలాన్ని బట్టి, ఈ వయసును బట్టి మనం గర్విష్ఠులుగా ఉంటే ఈ గర్వము ఇదంతా, ఈ ఆడంబరం అంతా ఒక దినమున మట్టికి మట్టి అయిపోయే దినము కదా. నీ అందం ఎక్కడా? నీ ఐశ్వర్యం ఎక్కడా? నీ వాళ్ళు ఎక్కడా? నీ బంధువులు ఎక్కడా? నీ కన్న వాళ్ళు ఎక్కడా? నిన్ను ప్రేమించిన వారు ఎక్కడా? నీ కొరకు ప్రాణం పెడతానన్న వారు ఎక్కడా? నువ్వు లేకపోతే నేను లేను అన్నవారు ఎక్కడా? ఎవరికెవరు కారు. యెహోవా మార్గము యథార్థమైనది, అది నీతి మార్గము. నువ్వు రక్షింపబడుతావు, ఇతరులను కూడా రక్షించుతావు కదా. ఎంత గొప్ప మాట. అందురించి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉపమాన రీతిగా మనం ఎన్నో భావాలు తీసుకోవచ్చు. ఇక్కడ చూడు 1వ వచనంలో మళ్ళీ ఒకసారి 28, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచువారందరూ, ఆయన తోవల యందు నడుచువారందరూ ధన్యులు కదా. ఇప్పుడు నాతో ఏ తోవా? ఏం కలిగి? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నాకేం కావాలి? నేను యెహోవాకే భయపడాలి కదా. నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎలాంటి ఉపంగతి వచ్చినా, ఎన్ని ఉద్రేకమైన నాలో కలిగినా కూడా నేను ఎవరికి భయపడాలి? ఇది నాకు తగిన జీవితము కాదు. ఎందుకనంటే నేను నిలబడి ప్రసంగించేవాడిని కదా. నన్ను అనేకులకి రాజుగా నిలబెట్టాలనుకున్నాడు, అనేకులకి బోధగా నిలబెట్టవాలనుకున్నప్పుడు నా వ్యక్తిత్వాన్ని చూపాలా, నిన్ను నా దేవుని వ్యక్తిత్వాన్ని చూపాలా? మరి నా తోవ ఏ తోవ ఉండాలి? యెహోవా తోవ ఉండాలి. ఒకటే తోవ. నాకు 2 తోవలు కనపడట్లేదు, ఒకటే తోవ కనపడుతుంది. నేను యెహోవా తోవలు వెళుతున్నప్పుడు నేను భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనము నా యుద్ధ లేదు, అంతే కదా. ఏమైంది బిడ్డలారా, ఈరోజు నీ మార్గంలో, నా మార్గంలో, నీ జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మన జీవిత ప్రయాణాన్ని మనం ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలట. యెహోవా సన్నిధానంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. నేను రాత్రి ఫుల్లుగా బలంగా తిన్నా, తాగినా కాబట్టి నేను తెల్లారులేసి బలంగా పని చేస్తానంటే అది వ్యర్థము. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ప్రేమైన దేవుని బిడ్డలారా, భోజనం చేస్తూ గుండాగి చచ్చిపోయిన వారు ఎందరో ఉన్నారు. కూర్చొని కుర్చీలలో కూడా నిద్రించిన వారు ఎందరో ఉన్నారు. ప్రయాణంలో నేను మళ్ళీ వస్తా అని చెప్పిపోయిన వారు తిరిగి రాని వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడే వస్తా అని చెప్పిపోయిన వారు ఇంటికి రాని వారు ఎందరో ఉన్నారు. యెహోవా ఏర్పాటు చేసిన దినములో నువ్వు నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నాము, మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మనం ఏ రీతిగా జీవిస్తున్నాము, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాము, యెహోవాకు దగ్గరగా ఉన్నామా లేకుంటే యెహోవాకి ఏరైన మార్గంలో ఉన్నామా? నిన్ను పొగిడేవారు ఉండొచ్చు, నిన్ను మెచ్చుకునేవారు ఉండొచ్చు, నిన్ను అంతస్తులు ఎక్కించేవారు ఉండొచ్చు. అది ఎక్కడ దాకా? ఏ సవాసం ఎక్కడ దాకా? ఇక్కడ నువ్వు పిలిస్తే 10 మంది రావచ్చు కదా. తర్వాత ఆ 10 మంది మార్గంలో యెహోవా మార్గం ఉందా? యెహోవాకు తలంపైన ఇష్టమైన మార్గం ఉందల్లా? మన మార్గం ఒకటే కదా. ఈ భూమి ఎంతైనా, ఈ జీవిత యాత్రలైనా సరే ఆ మార్గం ఏది అంటే
ఈ భూమి యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఈ మార్గమే పరలోక మార్గంగా ఎంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక గృహం కట్టుకున్నప్పుడు దేవుడు మనకి ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, మనకి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి మనం అంతస్తు మీద అంతస్తు కట్టుకున్నాక, ప్రియమైన దేవుని బిడ్డల ఒకసారి గమనించండి, 3వ ఫ్లోర్కి ఎక్కాలంటే ఏం చేయాలి బిడ్డలారా? మెట్లు ఎక్కాలా లేదా? మెట్లు ఎక్కాలి కదా. మనం బలహీనులుగా ఉన్నాము. నేను వంకర మార్గంలో వెళుతా, నేను బద్ధకస్తుని, నిన్ను మెట్లెక్కలేనయ్యా అంట. అదే మార్గం మరి. కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, మనం ఎన్ని మెట్లు ఎక్కాలి? 3వ ఫ్లోర్కి పోవాలంటే కదా. ఒక ఫ్లోర్కి వచ్చి ఒక 20 మెట్లు వేసుకున్నా కూడా ఫ్లోర్కి 20, 23, 20లో 60 మెట్లు ఎక్కాలి. 60 మెట్లు ఎక్కినాక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గదిలోకి వెళ్ళాక ఆ ఏసీ ఆన్ చేసినాక అప్పుడు మనకేం కలుగుద్ది? విశ్రాంతి కలుగుద్ది కదా. విశ్రాంతి కలిగి అమ్మయ్యా అని ఆ సోఫాలో కూర్చుంటామో, లేకుంటే ఆ పరుపు మీద పడుకుంటామో, అప్పుడు మనకేమనిపిస్తుంది? నెమ్మది అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కూడా అలాంటిదే. ఈ భూమి పైన మన జీవిత యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, ఒక్కొక్క మెట్లెక్కుతున్నప్పుడు మనము ఎక్కలేని పరిస్థితుల్లో మనకు ఆటంకాలు కలగచ్చు. శరీరంలో బలహీనతలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, అలసట కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా మెట్లెక్కక తప్పదు. జీవిత ప్రయాణం కూడా అలాంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఈ రోజులలో మనం కోరుకునేది ఈ దినము. ఏ దినము? ఈ దినము యెహోవా కదా. ఎంత సంతోషకరమైంది. దేవా, ఈ రోజు వరకు నేను ఈ సజీవ లెక్కలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి నీకే స్తోత్రము తండ్రి కదా. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. నేను బలహీనుడిగా అయిపోయి ఉండి బెడ్ సిక్ అయినా. ఇప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయినాక నా ఫ్యామిలీ, నా నెంబర్స్, నా బిడ్డనో నా కొడుకో ఎవరో వారు ఏం చేసిండ్రంటే, మా పరిస్థితి ఆర్థికమైన ఇబ్బంది కాబట్టి అప్పటికప్పుడు ఫీజు చెల్లించలేము కాబట్టి నా భార్య, నా కొడుకు, నా పిల్లలు ఏమన్నారనంటే, అయ్యా నీ దండం పెడతాము, ఎంతైనా పర్లేదు కానీ మేము రేపు ఎల్లుండో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇస్తాము, మమ్మల్ని అయితే చూడయ్యా, మమ్మల్ని బతికించయ్యా అనేసి అన్నప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు? సరే, వీరి మీద ప్రేమతోటి వైద్యము కొనసాగిస్తాడు, బెడ్ ఇస్తాడు, మొత్తము ఆ వైద్యానికి కావాల్సిందంతా కూడా సమకూరుస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేసినాము? దండం పెట్టినాం కదా, బ్రతిలాడినాం, జాయిన్ చేసుకున్నాం, డిశ్చార్జ్ అయినాం. ఇప్పుడు ఫీజు కట్టాలా లేదా? ఫీజు కట్టాలా లేదా? అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. లేదు, ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మళ్ళీ దండం పెడితే విడిచిపెడతాడా? ఎందుకు విడిచిపెట్టలేడు? ఎందుకు విడిచిపెట్టలేడు? మనిషి బ్రతికున్న ఫీజు కట్టాలి, హాస్పిటల్లో మరణించిన కూడా ఫీజు కట్టాలి. అక్కడ క్షమించేది లేదు, జాలి దయ అన్నది లేదు. ఏదేమైనప్పుడు కూడా ఫీజు చెల్లించవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే దేవుని సన్నిధానంలో ఈ దినముకై ఆయన ఏర్పాటు చేసిన దినం